గుడ్ మార్నింగ్. మరొక ప్రసన్నమైన రోజు ప్రభువు మనకి ఇచ్చి ఉన్నాడు. రండి మరి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థనా పూర్వకంగా మన దినచర్యను ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు తోడై ఉంటే నాయన మాకు చాలయ్యా. మా గుండె నిండా నిన్ను నింపుకొని నీ బలముతో బ్రతుకుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గుండె నిండా ప్రభువును నింపుకోవాలంట. ఎలా? మీ గుండె, మీ హృదయం దేవునికి ఇచ్చారా? మీ హృదయం అంతా దేవునికి అర్పించారా? లేక హృదయంలో ఒక పోర్షన్, ఒక గదిని ఇచ్చారా? సాధారణంగా మన దేశంలో దేవుడి గది అని ఒక చిన్న గది ఉంటుంది. అక్కడ దేవుడి గది పెట్టుకుంటారు అందరూ. కానీ తెలుసా, యేసు ప్రభువు నమ్మిన వారు గృహము దేవుని సన్నిధితో నింపబడి ఉండాలి. ఒక గది కాదు, ప్రతి గది ఆయనది. ప్రతి అంగుళం, ప్రతి మూల ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అలాగే మన హృదయంలో చాలా గదులు ఉన్నాయి. మన హృదయంలో చాలా అంశాలకు చోటు ఉంది కదా. ఎన్నో విషయాలు మన హృదయంలో అమర్చుకుంటాం. మనసులో ఎన్నో ఉంటాయి కదండి. ఏమేమి ఉన్నాయి అని ఆలోచన చేస్తే మీ హృదయంలో ఏముంది అని అడిగితే, ఈ రోజుల్లో యవ్వనస్తులను అడిగితే మరీ విపరీతంగా ఉన్నారండి. ఆ అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు అని వాళ్ళకి నా హృదయం ఇచ్చేశాను అని పిచ్చి మాటలు మాట్లాడి జీవితాన్ని సరదా అనుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని మనుషులకి ఇస్తే, లోకంతో వాటిని నింపుకుంటే ఆ హృదయంలో ఎలా తృప్తి ఉంటుంది? ఆ బతుకులో ఎలా దీవెన ఉంటుంది? హృదయము దేవునిది. దేవుడు ప్రతి అవయవాన్ని మనకి ఇచ్చాడు. మన హృదయమే దేవుని ఆలయంగా ఉండాలి. కానీ ఎంతమంది ఈ రోజున హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు? అవసరమైన విషయాలన్నీ పోగు చేసుకొని మీ హృదయంలో దాచుకుంటున్నారు. తను ఏదో సాధించాను అనుకుంటూ అజ్ఞానంగా తమ బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు. మీ హృదయంలో ఎవరున్నారు? ఉంటే మీ మాటలన్నీ ఆ ప్రభువును గురించిన మాటలుగానే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఆయనకు ఇష్టానుసారమైనవిగా ఉంటాయి. మీ హృదయంలో ప్రభువు ఉంటే, ప్రభువు ప్రేమించే వాటిని, ప్రభువు ఆశించిన వాటిని, ప్రభువు శాసించిన వాటిని పాటిస్తాం. మీ హృదయం దేవునికి దూరమైపోయినప్పుడు మీ హృదయంలో సాతాను చొరబడతాడండి. వాడు మోసగాడు అని చెప్పక్కర్లేదు కదా. వాడు మనల్ని దోచుకునే దొంగ. మన పరిశుద్ధాత్మను, మన సంతోషమును, మన ఆశీర్వాదమును పాడు చేసేవాడు వాడే. కానీ వాడు మభ్యపెట్టే విషయాలకు, అల్పకాల పాపభోగముకు లోబడి మనుషులు దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయేది. హృదయంలో అన్న మాట కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, మనుషులు దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే విపరీతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారండి. ఒకసారి మనం రోమియోలకు రాసిన పత్రికలో చూస్తే, మరి 1వ అధ్యాయము, వారి హృదయములో దేవునికి చోటివ్వనొల్లకపోయిరి కనుక 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటిల్లనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అంటే దేవుడు తీసుకెళ్ళి అప్పగించడం అని కాదండి. ఎప్పుడైతే దేవుడు ఎక్కడ లేడో ఈ దుష్ట కార్యాలు, భ్రష్టమైన మనస్సు నీలోకి వచ్చేస్తుంది. వదిలేసినప్పుడు ప్రభువు ఏంటండి, ఒక విషయాన్ని మనం అదుపులో పెట్టుకోలేనప్పుడు దాన్ని వదిలేస్తే అది ఏమైపోద్ది? పాడైపోద్ది. ఒక పాపములోనికి మనం చోటు ఇచ్చినప్పుడు మన జీవితాలు నాశనం అయిపోతాయి. హృదయంలో, మనసులో దేవునికి చోటు ఇవ్వండి. నా కుమారుడా, నీ హృదయం నాకే అని ప్రభువు అడుగుతున్నాడు. మీ హృదయంలో ఎవరున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీ హృదయంలో ఏముంది? దేవునికి మీ హృదయంలో ప్రాముఖ్యతను ఇస్తున్నావా? డబ్బు, అబ్బ, భయమ, బాధ, చింత,
కదండి. కొంతమంది హృదయాల్లో ఈ చింతలు బాధలు ఎక్కువైపోయి అక్కడ దేవునికి చోటే లేదు. అక్కడ బాధలు చింతలు వచ్చినప్పుడు వాటిని బయటకు తోలాలంటే ప్రభువుని ఆహ్వానించు. నీ హృదయంలోనికి నీవు అనుకో. ప్రభువు మీద ఎవరిని మనస్సు నీ మీద అనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హృదయాన్ని పాడు చేసుకోకండి. హృదయమే మన జీవితానికి మన శరీరానికి కేంద్రం. నీకు అన్నీ బాగున్నా హృదయం బాగోకపోతే నీ జీవితంలో సంతోష సంబంధాలు లేవు, ప్రశాంతత నీకు లేదు కదా. ఎంత డబ్బు ఉన్నా ఎంత చుట్టూ ఎన్ని వైభోగాలు ఉన్నా నీ మనసు బాగోలేనప్పుడు నీ ఎదుట పంచభక్ష పరమన్నాలు ఉన్నా నువ్వు తినబుద్ధి లేదు అని చెప్తారు కదండి.